నేడు దేశంలో చదువుకున్న యువకుల సంఖ్య పెరిగిపోతున్నది. వీరికి సరిపడ ఉద్యోగాలు అకామిడేట్ చేయలేకపోతున్నారు. ఇటువంటి సందర్భంలో యువతలో చదువు తర్వాత ఉద్యోగం అనే భావనను తొలగించి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా విద్యార్థులలో చదువు తర్వాత ఉద్యోగం అనే భావన కాకుండా చిన్న తరహా పరిశ్రమల స్థాపన లేదా సొంతంగా వ్యాపారం చేయడంపై అవగాహన కల్పించడమే ఈ ఈఎండిపి యొక్క ముఖ్య ఉద్దేశము. వీటితో పాటు లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంచడం, తర్వాత ఏ రంగంలోనైనా అనే భావనను విద్యార్థులలో కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే యువత ఉద్యోగాల వైపు మాత్రమే కాకుండా సొంతంగా ఏదైనా రంగంలో రాణించడానికి విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా మన పరిసరాలలో ఎటువంటి పరిశ్రమలు అవసరం ఉన్నది, కొత్త ఆలోచనలను పిల్లలలో రేకెత్తించడానికి గాను వర్క్షాపుల నిర్వహణల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి ఉన్నత పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయుడు లేక ఇద్దరిని ఈ ఈఎండిపి అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వారంలో ఒక పీరియడ్ ఈ ఈఎండిపికు కేటాయించి విద్యార్థులలో అవగాహన కల్పించాలి. దీని కొరకు మనం ఏ పాఠశాల ఉపాధ్యాయులు లేదా ప్రధానోపాధ్యాయులు ఈ ఈఎండిపి ప్రోగ్రామ్ను నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేస్తారో వారు ఈ లీప్ యాప్ నందు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంది. ఈఎండిపి ప్రోగ్రామ్ను మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఒక 4000 పాఠశాలల్లో నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా లీప్ యాప్లో ఎన్రోల్ చేసుకోవడానికి ఆప్షన్ ఎనేబుల్ చేసినారు. అది లీప్ యాప్లో ఏ విధంగా ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాము. మనం మొదటగా మన పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్తో లీప్ యాప్ నందు లాగిన్ కావాల్సి ఉంది. లాగిన్ అయిన తర్వాత గవర్నరెన్స్పై క్లిక్ చేయాలి. ఇక్కడ సమగ్ర శిక్షపై క్లిక్ చేయాలి. సమగ్ర శిక్షపై క్లిక్ చేసిన తర్వాత ఈ చివరి ఆప్షన్ అయినటువంటి ఎన్జిఓస్పై క్లిక్ చేయాలి. ఎన్జీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ 2025-26 అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి ఒక చిన్న వీడియో ఉంది. ఆ వీడియోని మీరు వీక్షించిన తర్వాత ఈజ్ యువర్ స్కూల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద ఈఎండిపి ప్రోగ్రామ్ అని ఉంది. మీరు ఎస్ అయితే ఎస్ అని లేదా నో అయితే నో అని పెట్టచ్చు. ఇక్కడ నో అని పెట్టేసి సబ్మిట్ చేస్తే మీ పాఠశాల వాళ్ళు కన్సిడర్ చేయరు. లేదా ఎస్ అని మనం ఆప్ చేసుకుంటే మాత్రం ఇక్కడ సెలెక్ట్ టీచర్స్, మన పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ ఇక్కడ కనిపిస్తారు. మీరు ఏ టీచర్ని ఇక్కడ ఈ ప్రోగ్రామ్కు మెంటర్గా పంపదలుచుకున్నారో వారి పేరుని ఇక్కడ ఆప్ చేసుకోవాల్సింది. ఆప్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ పాఠశాల ఎన్రోల్ అవుతుంది. ఇక్కడ నోట్లో చూడొచ్చు మనం 2 టీచర్స్ హూ ఆర్ ఎఫిషియంట్ ఇన్ టీచింగ్ 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ అండ్ ఆర్ ఎంథియాస్టిక్ అబౌట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మే బి నామినేటెడ్. ఈ ప్రోగ్రాం పట్ల ఎవరైతే ఆసక్తిని చూపుతారో వాళ్ళని మాత్రమే ఈ ప్రోగ్రాంకు మనం ఎన్నిక చేయాలి. ఈ ఆసక్తి లేని ఉపాధ్యాయులను మనం ఎన్నిక చేస్తే కనుక వారు సరిగా చెప్పరని దీని అర్థం. సెకండ్ టీచర్ నామినేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇక్కడ ఒక టీచర్ను ఆప్ చేసే చాలు, రెండో టీచర్ ఏమో అవసరం లేదు. ఇద్దరిని కూడా మనం ఇక్కడ ఎన్రోల్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఉన్నత పాఠశాల ఈ ఈఎండిపి ప్రోగ్రాంకు ఎన్రోల్ చేసుకోగలరు.